ఒక అరాచక పాలనలో మనమంతా చితికిపోయే పరిస్థితిని కూడా మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనలందరినీ కూడా మోసం చేసి ఇవాళ ఒక హిట్లర్ పరిపాలన చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తూ ఇక్కడ సింగనమల దళిత రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వారి భర్త సాంబశివారెడ్డి గారు చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు ఎన్ని మన కళ్ళ ముందు కూడా రోజు చూస్తానే ఉన్నాం. అవునా కాదా? ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ రాజ్యాంగానికి కాలు రాస్తూ ఇవాళ మన నియోజకవర్గంలో దళితులైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా పనిచేస్తున్న ఇక్కడ ప్రతినిధులు అందరూ కూడా మీ అందరి కళ్ళ ముందు చేస్తున్న అరాచకాలన్నీ గుర్తున్నాయా? ఈ 5 సంవత్సరాలు సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా? ఒక్క ఇటుకైనా వేశారా? ఒక్క రూపాయి అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు మంజూరు చేశారా? ఎలాంటి పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గానికి నీళ్ళిచ్చిన దేవుడు. అవునా కాదా? ఇప్పుడు మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా ఇవాళ అడుక్కునే పరిస్థితి ఉందని స్వయాన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పడం నిజం కాదా? అంటే మనమంతా ఎక్కడికి పోతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన గలాన్ని మన సమస్యలని ఒక ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటాన్ని మీరంతా గుర్తిస్తున్నారా? ఒకవైపు మన చంద్రన్న భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ మరోవైపు మన లారా లోకేష్ అన్న యువతకు భరోసా ఇస్తూ మరోవైపు బూనమ్మ మహిళలకి ధైర్యాన్ని ఇస్తూ ఈ అరాచక పాలనని మనము ఎదుర్కొనేలాగా మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికలు ఒక యుద్ధం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామాన్య ప్రజలకు ఒక హిట్లర్ కు జరుగుతున్న ఎలక్షన్ అని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మనమంతా చూస్తా ఉన్నాము సింగనమల నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి రావాల్సిన నిధులు కూడా ఎక్కడా కూడా మనకి చేరలేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మనము రానున్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మనమంతా కూడా కష్టపడాలని ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ ఈ నియోజకవర్గ ఆడబిడ్డగా పుట్టినందుకు నేను ఎంతో గర్వంగా పోతున్నాను. మీ అందరి ఆశీస్సులతో చంద్రన్న గారి ఆశీర్వాదంతో మీకోసం సేవ చేయటకు మీ ముందుకొచ్చాను. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ మీ ఆశీర్వాదాలతో వాటర్ ఇదిగమ్మా మేడం వాటర్
సార్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది సార్, ఇంకోటి లేదు. స్టార్ట్ అయింది, ఇంకోటి వద్దు. ఈరోజు మంచి ఎండ, సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు తప్ప సూర్యుడిని చూసి మీరు భయపడడం లేదు. ఎక్కడ చూసినా ఎన్నికల వేడి వచ్చేసింది. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు బుల్లెట్ల మారిగా దూసుకుపోతున్నారు. ఇవన్నీ చూస్తామంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100% మన ప్రభుత్వం వస్తుంది, అనుమానమే అవసరం లేదు.